మా కేసీఆర్ జిందాబాద్ కానీ వాడు వేస్ట్ నా కొడుకు రేవంత్ రెడ్డి వేస్ట్ నా కొడుకు అంతే అంతే. మాకు నా పరిస్థితి రాత్రి అంతా ఇగో ఉపాసము నిలబడినాము. ఇంత పెద్ద బొట్టు పెట్టుకునే ఉన్నాడు కానీ ఇప్పుడు ఎట్లా 4-5 రోజులు వర్షం ఉన్నదట, మళ్ళీ మీ పరిస్థితి ఎట్లా? ఏ విధంగా ఉంటుంది? పరిస్థితి ఎట్లా? వాడు వచ్చి కూలగొట్టారు. వాడు వచ్చి ఎట్లా చూపెడతాడో గుడిస ఏపేస్తాడో ఏం చేస్తాడో వానికి తెలియాలి. అన్నం తింటున్నాడు వాడు, పీ తింటున్నాడు వాడు, ఏం చేస్తున్నాడు, మాకేం సాయం చేసినాడు. ఏడని బతికేదని వస్తే మేము అట్లా చెప్పకుండా వచ్చి కూలగొడితే మేము చచ్చిపోవాలన్నా ఏడపోవాలన్నా? ఒక మాట 5 నిమిషాల ముందు చెప్తుంటే మేము ఏదో ఒకటి చేసుకుంటుంటే అట్లా మేము పండుకున్న తర్వాత వెనక నుంచి వచ్చి తొప్పితే మేము చచ్చిపోతే ఎవరికి అడగాలి. అందుకని ఒక్కొక్క ఇంట్లో ఓట్లు వేసినాము. 5-5 ఓట్లు 10 ఓట్లు రేవంత్ రెడ్డికి బాడుకోవు వేసినాం అందరం అని అట్లా గెలిచేయడని